చల్లడు హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం అయితే నీవు అనుకుంటా ఉండవచ్చు, నీకున్న జ్ఞానం బట్టి దీంట్లో దేవుని హెల్ప్ ఏం అక్కర్లేదులే, నేను చూసుకోగలను, నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పి నీకున్నటువంటి జ్ఞానం బట్టి నీకు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ని నీ అంతటా నీవు నీ జ్ఞానంతో ఫేస్ చేయాలని చెప్పి, ఇది సాల్వ్ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటావు. కానీ నీ సొంత ఆలోచనలతో నీ సొంత జ్ఞానంతో చేసినది ప్రతిదీ నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదేమో, దానికి ఒక సొల్యూషన్ అనేది దొరకలేదేమో, నీవు అనుకున్నది జరగట్లేదేమో. అయితే ఈ దినం దేవుడైతే నీతో మాట్లాడాలనుకుంటున్నారు. దేవుని జ్ఞానం ముందు మన యొక్క జ్ఞానం అనేది వ్యర్థం అని చెప్పి దేవుడి దినం తెలియజేస్తున్నారు. దేవుని జ్ఞానం ఎంత శ్రేష్టమైందంటే ఆయన నోటి మాట ద్వారా, ఆయన జ్ఞానం ద్వారా ఈ భూమి అంతటినీ సృష్టించారు. హెవెన్స్, ఎర్త్స్ ఎంత కొలతల్లో ఉండాలి, ఏవి ఎంతలాగా ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, చెట్లు ఏవేవి ఉండాలి, ఏవేవి పళ్ళు ఉండాలి అని చెప్పి ప్రతిదీ ఆయన జ్ఞానంతో మనకి ఏ చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి, ఏ చెట్లు కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాయి అని చెప్పి ప్రతిదీ ఆయన జ్ఞానంతో, ప్రతిదీ సమస్తము మనం చూసేటువంటి అనుభవించేది ప్రతిదీ ఆయన జ్ఞానం ద్వారా ఆయన మనకి క్రియేట్ చేసి మనకి ఇచ్చారు కదా. నిన్ను కూడా ఆయన తయారు చేసేటప్పుడు ఆయన స్వారూప్యంలో దేవుడు సృష్టించారు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఐ కలరు, హెయిర్ కలరు, స్కిన్ కలరు, ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్గా ఆయన దేవుడు సృష్టించారు. ఎట్లాగా ఆయన జ్ఞానం ఉపయోగించి డిఫరెంట్గా ప్రతిదీ ఆయన క్రియేట్ చేసినటువంటి దేవుడుగా ఉన్నారు. ఈ దినమైతే దేవుడు మాట్లాడుతున్నారు. మనము నోవాహు దినముల్లో మనం చూసుకున్నట్లయితే నోవాహుకి ఒక నావని నిర్మించమని చెప్పి ఆజ్ఞాపించి, అది ఎంత కొలతల్లో ఉండాలి, ఎట్లాగ ఉండాలి, లోపల ఎన్ని రూమ్స్ ఉండాలి, ఎన్ని కిటికీలు ఉండాలి, ఎక్కడ ద్వారం ఉండాలి, ఎక్కడ క్లోజింగ్ డోర్ ఉండాలి, లాక్ ఎలా ఉండాలి, ఎలా కలర్ ఉండాలి, ఏది చెక్క యూజ్ చేయాలని చెప్పి ప్రతిదీ దేవుడు నోవాహుకి గైడ్ చేస్తూ ఉన్నారు. అదే రీతిగా మోషేకి మనం చూసుకున్నట్లయితే మోషేకి కూడా ఇప్పుడు టేబర్నాకిల్ని ఎట్లాగా క్రియేట్ చేయాలి, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, అందులో ఏ కలర్స్ ఉండాలి, ఏవేవి పెట్టాలి, ఎట్లాగా ఉండాలి అని చెప్పి ప్రతిదీ ఆయన చెప్పి ఎట్లాగ ఉండాలా అని చెప్పి ఆయన గైడ్ చేసినటువంటి దేవుడుగా ఉన్నారు. అదే రీతిగా యాజకుడు వేసుకోవాల్సినటువంటి వస్త్రములు ఏ రంగులో ఉండాలి, ఏ క్లాత్తో కుట్టించాలి, ఏ టైలర్తో కుట్టించాలి, ఎలా కుట్టాలి అని చెప్పి, డిజైనింగ్ ఎలా ఉండాలని చెప్పి ప్రతిదీ దేవుడు మోషేకి తెలియజేసినటువంటి దేవుడుగా ఉన్నారు. అదే రీతిగా దేవుడు ఈ దినం నీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే ఆయన రెడీగా ఉన్నారు. నీ లైఫ్లో ప్రతి దాంట్లో, ప్రతి చిన్న దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిదీ ఆయన గైడ్ చేయడానికి ఈ దినం అయితే సిద్ధంగా ఉన్నారు. నీ యొక్క నాలెడ్జ్ని బట్టి నీవు చేసుకోగలను అని అనుకుంటావేమో, నేను ఈ డ్రెస్ చూస్ చేసుకోవాలి, ఇట్లా చూస్ చేసుకోవాలి అనుకుంటావేమో. కానీ దేవుడు ఈ దినం ఏమంటున్నారంటే, దేవుడు నీ లైఫ్లో చిన్న దాని నుండి పెద్ద దాని వరకు ఆయన ఇన్వాల్వ్మెంట్ తీసుకొని నీ యొక్క లైఫ్ని ఆయన బిల్డ్ చేయాలనుకుంటున్నారు. భూమి పునాదులను ఎలా వేయాలో ఎరిగినటువంటి దేవుడు, మహాజ్ఞానం కలిగి ఉన్నటువంటి దేవుడు, ఏ లాంగ్వేజెస్ ఉండాలి, ఏ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అని చెప్పి డివైడ్ చేసి దేవుడు అన్నీ ఆయన నాలెడ్జ్ ప్రకారం సృష్టించారు కదా. అదే రీతిగా దేవుడు ఈ దినం ఏమంటున్నారంటే, మీరు ప్రతి దాని మీద దేవుడి మీద డిపెండ్ అయ్యి మీరు ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారు, ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారు, ప్రతిదీ ఏ ఫుడ్ తినాలనుకుంటున్నారు, ప్రతిదీ ఆయన అడిగి
నేను ఈ చిన్నవి చెప్తున్నాను, కానీ దేవుడు ఎవ్రీ డీటెయిల్ ఇన్ యువర్ లైఫ్ ఆయన పట్టించుకోవాలని చెప్పి ఆశపడుతున్నారు. ఎందుకనంటే ఆయన మన తండ్రి, ఆయన జ్ఞానంతో ప్రతిదీ పర్ఫెక్ట్గా క్రియేట్ చేయగలరు. ఇప్పుడు మన లోకానుసారంగా మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే, ఒక ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నావు. నువ్వు ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతుంటే నువ్వు ఫస్ట్ ఏమేమి తొక్కుంటావు? మంచి బిల్డర్ కావాలి, మంచిగా ఏది కల్తీ లేకుండా పర్ఫెక్ట్గా ఏ సిమెంట్ వాడాలి, ఏ శాండ్ వాడాలి, ఏ రాక్స్ వాడాలి అని చెప్పి పర్ఫెక్ట్గా ఎవరు పర్ఫెక్ట్గా బిల్డ్ చేస్తారో అని చెప్పి బిల్డర్ని ఎత్తుక్కుంటావు. తర్వాత లోపల నాకు ఇల్లు చాలా అందంగా ఉండాలి, నాకు ఎట్లా డిజైన్ చేయాలో తెలీదు కాబట్టి జ్ఞానం కలిగినటువంటి ఇంటీరియర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గైడెన్స్ ప్రకారం నువ్వు ఇల్లు కట్టించుకుంటావు కదా. అదే రీతిగా నీ ఇల్లు కట్టించుకునేటప్పుడు నువ్వు ఎంత ఆసక్తిగా, నువ్వు ఎంత చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, నా ఇల్లు స్ట్రాంగ్గా నిలబడాలని చెప్పి నీవు జాగ్రత్త తీసుకునేటువంటి వ్యక్తిగా ఉంటున్నావు కదా. దేవుడు అదే ప్రశ్నిస్తున్నాడు. నీ లైఫ్లో అంత జాగ్రత్త నీవు కలిగి ఉండి ప్రతి చిన్న దాంట్లో దేవుని హెల్ప్ గైడెన్స్ తీసుకుని నీవు నీ లైఫ్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి ఎందుకు కోరుకోవడం లేదు? ప్రతి చిన్నది పెద్దది అని చెప్పి కంపారిజన్ చేసుకుంటూ ఇది చిన్నదే కదా. దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానం, అది నీ యొక్క సొంత జ్ఞానం కాదు, కానీ దేవుడు జ్ఞానంలో ఒక 1% జ్ఞానం నీవు కలిగి ఉన్న దాంతో నా లైఫ్లో చిన్న చిన్న వాటికి నేను సొల్యూషన్స్ నేను చూసుకోగలను, నేను ఇది చూసుకోగలను, దేవుడి మీద ప్రతిదీ ఆధారపడనక్కర్లేదు ఎందుకు అని చెప్పి అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఆయన చెప్తున్నారు, నీ లైఫ్లో ప్రతి డీటెయిల్, ప్రతి దాన్ని ఆయన పట్టించుకోవాలి, ఆయన గైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి దేవుడి దినం మాట్లాడుతున్నారు. దేవుడి గైడెన్స్ ద్వారా కట్టించినటువంటి నావ అది చాలా స్ట్రాంగ్గా ఉంది. భూమి అంతా నశింపజేసేంత వర్షం భూమి మీద కురిసినా కానీ ఆ నావలోకి వాటర్ వెళ్ళలేదు, ఆ నావలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏం జరగలేదు, చాలా సురక్షితంగా ఉన్నారు. అదే రీతిగా దేవుడి ఆల్టర్ అనేది ఇప్పుడు ఎలా కట్టాలి అని చెప్పి దేవుడు పర్ఫెక్ట్గా, దేవుడు కొలతల ప్రకారము ఏ కలర్ ఉండాలి, ప్రతిదీ ఒక స్ట్రక్చర్ అనేది దేవుడు మోసే వాళ్ళకి ఇచ్చారు. ఆ స్ట్రక్చర్ ప్రకారం మీరు ఎట్లా ఉంటే దేవుడికి ఇష్టానుసారంగా ఉంటామో, మీ యొక్క పాపాలకు పరిహార్థం ఎట్లాగా అని చెప్పి దేవుడు మోసే ద్వారా ఒక స్ట్రక్చర్ ఇశ్రాయేలు ప్రజల నుండి మనకి ఒక స్ట్రక్చర్ని చూపించారు. అదే రీతిగా దేవుడి దినం నీతో చెప్తున్నారు, నేను నీ లైఫ్లో ఎవ్రీ డీటెయిల్, నీవు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ చైన్ పెట్టుకోవాలి, ఏ కలర్ బట్టలు వేసుకోవాలి, ఏ క్లాత్ బట్టలు వేసుకోవాలి, ఇలాగ చిన్నదాని నుండి ఎక్కడికి నువ్వు వెళ్ళాలి, ఏ జాబ్ నీకు కావాలి, ఎటువంటి జాబ్ అప్లై చేస్తే నీకు నీ లైఫ్ బాగుంటుంది, తరతరాల వరకు నీవు ఆ జాబ్లో నిలకడగా ఉండేటువంటి స్థిరమైనటువంటి జాబ్ నువ్వు ఎలా పొందుకోవాలి, ఏ కోర్స్ తీసుకుంటే అది పొందుకుంటావు, ఎక్కడ ఇల్లు కట్టించుకుంటే అది స్థిరంగా ఉంటుంది, రోడ్డు వేసే దాంట్లో, వెడల్పు చేసే దాంట్లో నీ ఇల్లు పోకుండా ఉంటుంది అని చెప్పి దేవుడు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి నిన్ను గైడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ దినము నీవు ఆయన మీద కంప్లీట్గా డిపెండ్ అయ్యి నీ లైఫ్లో ఎవ్రీ డీటెయిల్ థింగ్ని ఆయన సన్నిధికి వెళ్ళి, దేవా ఈ దినం నాకు ఏం వేసుకోవాలి, ఇక్కడికి వెళ్తున్నాను ఎట్లాగా, నేను ఎలా వెళ్ళాలి అని చెప్పి ప్రతిదీ చిన్న పెద్ద అని దేవుడి దగ్గరికి, అంటే ఆబ్జెక్షన్గా ఏమీ లేదు, నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా కానీ ఆయన చెప్పే రీతిగా ఉన్నారు. నీ లైఫ్లో నువ్వు హౌస్ బిల్డ్ చేసుకోవడానికే ది బెస్ట్ ఉండాలని చెప్పి చూసుకుంటావు కదా, నీ లైఫ్లో నీవు చేసే ప్రతి పనిలో ది బెస్ట్ ఉండాలని ఎందుకు అనుకోవట్లేదు? ఒక గైడెన్స్ చేసేటువంటి దేవుడు నేను గైడ్ చేస్తాను అంటున్నావు, కానీ నీ యొక్క సొంత ఆలోచనల మీద నువ్వు ఎందుకు అలా అంటున్నావు? అలా అయితే ఉండడం అయితే దేవుడికి నచ్చట్లేదు. ఆయన నువ్వు ఆధారపడితే, నువ్వు అడిగితే ఆయన చెప్పాలని చెప్పి నేను గైడ్ చేయాలని కోరుకుంటున్నారు. అందుకే ఈ దినం నీ యొక్క సొంత ఆలోచనల మీద నువ్వు వెళ్ళేటువంటి నీవు ఆయన మీద ఆధారపడి ఎవ్రీ డీటెయిల్ థింగ్, లిటిల్ నుండి బిగ్ థింగ్స్ దాకా ఆయన మీద
ఆధారపడి దేవుడు గైడెన్స్ అడిగినప్పుడు, సజెషన్స్ అడిగినప్పుడు దేవుడు చెప్పే రీతిగా ఉన్నారు. సజెషన్స్ ఎగ్జాంపుల్స్కి వస్తే దావీదు ఉన్నాడు. దావీదుకి ఎట్లా దేవుడు సజెస్ట్ చేశారు, నీవు వెర్రివాడిగా నటించు, అప్పుడు నీవు బ్రతికిపోతావని చెప్పి దేవుడు దావీదుకు సజెస్ట్ చేశాడు. అదే రీతిగా సమూయేలు ఉన్నాడు. సమూయేలు దావీదుని అభిషేకించడానికి దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు సౌలు ఆపి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను ఇట్లా అభిషేకించడానికి వెళ్తున్నాను అని చెబితే సమూయేలుని చంపేస్తాడని చెప్పి దేవుడి దగ్గర సమయంలో సజెషన్ అడిగినప్పుడు దేవుడు సజెస్ట్ చేశారు, నేను ఇట్లా దహన బలిని అర్పించడానికి వెళ్తున్నాను ఇట్లాగా అని చెప్పు అని చెప్పి దేవుడు గొప్ప సజెస్ట్ చేసేటువంటి ఫ్రెండ్ లాగా ఉంటున్నారు. గైడ్ చేసేటువంటి పర్సన్గా మన లైఫ్లో ఉంటున్నారు. దేవుడు మంచి డిజైనర్. ఎందుకంటే నిన్ను ఎట్లా క్రియేట్ చేశారు, ఎట్లా కలర్స్, హెయిర్కి బ్లాక్ కలర్ ఉండడం వల్ల నీ ఐ కలర్ బ్లాక్గా ఉండాలని చెప్పి ప్రతిదీ ఆయన పర్ఫెక్ట్గా కలర్స్ చూస్ చేశారు. ఎట్లా డిజైన్ ఉండాలి, ఏ పర్సన్ ఎట్లాగా ఉండాలి, ఏ కలర్ ఎవరికి ఉండాలని చెప్పి ప్రతిదీ చూస్ చేశారు కదా. అన్నీ నీ లైఫ్లో పర్ఫెక్ట్గా ఉండాలని నీవు కోరుకుంటున్నావు కదా. ఆయన కూడా నీకంటే శ్రేష్టమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి దేవుడు. నీవు ప్రతి దాంట్లో ఆధారపడినప్పుడు ఆయన నీ లైఫ్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేయడానికి, పర్ఫెక్ట్గా తీర్చిదిద్దడానికి, గైడ్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు కూడా ఈ దినం నుండి ఆయన కోరుకున్నట్లే ఆయన ఎవ్రీ లిటిల్ డీటెయిల్ని పట్టించుకోవాలనుకుంటున్నారు కదా. అదే రీతిగా మీరు కూడా చిన్న పెద్ద ఆలోచించకుండా ప్రతి చిన్న విషయం నుండి పెద్ద విషయం దాకా దేవుణ్ణి మీరు గైడెన్స్ అడిగి మీ యొక్క లైఫ్ని లీడ్ చేయమని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన ఆలోచనల్ని పక్షమున కలిగి ఉన్నారు. కాబట్టి శ్రేష్టమైన మార్గంలో నేను నడిపిస్తూ ఆయన నీతోనే ఉంటూ నడిపించేటువంటి దేవుడికి ఉన్నారు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమెన్.